వెల్కమ్ టు ద సిరి ఫైనాన్స్ లిటరసీ. ఈరోజు మనం మల్టీ క్యాప్ గురించి తెలుసుకుందాం. మనం గతంలో స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అట్లాగే మిడ్ క్యాప్ గురించి తెలుసుకున్నాం. దాంట్లో భాగంగానే మల్టీ క్యాప్ అనే ఒక కేటగిరీ కూడా మనకు మల్టీ క్యాప్ ఫండ్స్ కూడా మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఈ మల్టీ క్యాప్లో మనకు అసెట్ అలొకేషన్ ఎలా జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కనుక చూసినట్లయితే మనకు ఈ మల్టీ క్యాప్లో లార్జ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, మిడ్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి, అట్లాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయి. మనం గత వీడియోలో లార్జ్ క్యాప్ అంటే ఏంటి, మిడ్ క్యాప్ అంటే ఏంటి, స్మాల్ క్యాప్ అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. సో ఇక్కడ మనము ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో 1 to 100 వరకు లార్జ్ క్యాప్, అట్లాగే 101 నుంచి 250 వరకు మిడ్ క్యాప్, 250 నుంచి 500 వరకు స్మాల్ క్యాప్ అని అంటారు. సో ఇక్కడ మల్టీ అసెట్ అలొకేషన్లో మల్టీ క్యాప్ ఫండ్స్లో మనకు లార్జ్ క్యాప్ 25%, అట్లాగే మిడ్ క్యాప్ 25%, స్మాల్ క్యాప్లో 25% అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తారు. ఇది యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారం 75% ఫండ్ని ఈ విధంగా అసెట్ అలొకేషన్ అయితే చేయడం జరుగుతుంది. రిమైనింగ్ ఏదైతే 25% ఉంటుందో ఆ ఫండ్ మేనేజర్ యొక్క స్ట్రాటజీని బట్టి, ఆ ఫండ్ యొక్క స్ట్రాటజీని బట్టి వాళ్ళైతే 25% అయితే వాళ్ళకు నచ్చినటువంటి స్టాక్స్లలో, వాళ్ళకు నచ్చినటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లో కనుక చూసినట్లయితే మనకు లార్జ్ క్యాప్లో 25% ఇన్వెస్ట్ చేస్తారు, మిడ్ క్యాప్లో 25% ఇన్వెస్ట్ చేస్తారు, స్మాల్ క్యాప్లో 25% ఇన్వెస్ట్ చేస్తారు. రిమైనింగ్ 25%ని వాళ్ళకు నచ్చినటువంటి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వాళ్ళకు ఒక స్ట్రాటజీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు లార్జ్ క్యాప్ను కనుక చూసినట్లయితే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రిటర్న్స్ అనేది కూడా తక్కువగా ఉంటుంది. మిడ్ క్యాప్ని కనుక చూసినట్లయితే రిస్క్ అనేది యావరేజ్గా ఉంటుంది, రిటర్న్స్ కూడా యావరేజ్గా ఉంటాయి. సో ఇక్కడ స్మాల్ క్యాప్ కంపెనీస్ కనుక చూసినట్లయితే రిస్క్ అనేది హై ఉంటుంది, రిటర్న్స్ అనేది కూడా హై రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకు లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, అట్లాగే మిడ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడంతో పాటు అన్నీ కలిపి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి మల్టీ అసెట్ అలొకేషన్ అంటే మల్టీ క్యాప్ ఫండ్స్ అనేది బెస్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకు మిగతా రిమైనింగ్ 25% మాత్రమే వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో వాళ్ళు మల్టీ క్యాప్లో ఇన్వెస్ట్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్. లో భాగంగానే ఫ్లెక్సీ క్యాప్ అనేటువంటి ఒక ఫండ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ అంటే పూర్తి ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్లో ఫండ్ మేనేజర్స్ వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి వాళ్ళైతే ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అది కూడా యాజ్ పర్ సెబీ గైడ్లైన్స్ ప్రకారమే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో మల్టీ అసెట్ అలొకేషన్, సో ఇక్కడ ఫ్లెక్సీ క్యాప్లో వాళ్ళ స్ట్రాటజీస్ని బట్టి డెట్లో కానీ, లార్జ్ క్యాప్లో కానీ, అట్లాగే మిడ్ క్యాప్లో కానీ, స్మాల్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ అనేది ఉండడం అయితే జరుగుతుంది. సో ఫ్లెక్సీ క్యాప్లో కనుక చూసినట్లయితే రిటర్న్స్ అనేది దీంట్లో కూడా మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ కూడా మంచి రిటర్న్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా మనకు మల్టీ క్యాప్ ఫండ్స్ అట్లాగే ఫ్లెక్సీ క్యాప్ని ఈ విధంగా గుర్తించాల్సి ఉంటుంది. మీరు కనుక మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీ డీటెయిల్స్ని ఎంటర్ చేసినట్లయితే మీకు మ్యూచువల్ ఫండ్ అకౌంట్ క్రియేట్ అవ్వడం జరుగుతుంది. సో మీ గోల్స్ని బట్టి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి మీకు మంచి ఫండ్స్ అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.